రీమిక్స్ కింగ్ ఛానల్. కోల్కతాలో ఘరానా మోసం బయటపడింది. ప్లాస్టిక్ కోడిగుడ్లను యథేచ్ఛగా అమ్మిస్తున్నారు వ్యాపారులు. కరేయా పోలీస్ స్టేషన్ సమీపంలో ఉండే మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో అలర్ట్ అయిన పోలీసులు వ్యాపారిని అదుపులోకి తీసుకున్నారు. దుకాణంలో పెద్ద ఎత్తున నిల్వ చేసిన ప్లాస్టిక్ కోడిగుడ్లను స్వాధీనం చేసుకున్నారు. బంధువుల ఇళ్లలో కోడిగుడ్లు ఉడకబెడుతుండగా ఇబ్బందికరంగా వాసన వస్తుండటంతో అనుమానం వచ్చిన మహిళ వాటిని పరిశీలనగా చూసింది. అవి ప్లాస్టిక్ గుడ్లని నిర్ధారించుకున్న తరువాత కన్జ్యూమర్ కోర్టులో ఫిర్యాదు చేసింది. ఆ తరువాత తిల్జాలా ఏరియాలో సోదాలు నిర్వహించి వ్యాపారిని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కోల్కతా మేయర్ విచారణకు ఆదేశిస్తామన్నారు. గతంలో కేరళలోనూ ఇలాంటి గుడ్లని అమ్ముతున్నారన్న ప్రచారం జరిగింది. ఈ గుడ్లు చైనా నుంచి దిగుమతి అవుతున్నట్టు అప్పట్లో వార్తలు పుట్టుకొచ్చాయి. దీంతో కోడిగుడ్డులో తేడా ఉంటే స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చిన కేరళ ప్రభుత్వం అసలైన చైనా కృత్రిమ కోడిగుడ్లు ఉన్నాయా లేదా అని తేల్చే పనిలో పడింది. చైనా గుడ్డుని ఎలా గుర్తించాలంటే చైనా గుడ్డు గోధుమ రంగులో ఉంటుంది. మామూలు గుడ్డుకు వచ్చే వాసన చైనా వాటికి రాదు. గుడ్డు పగలగొట్టిన తర్వాత ఈగలు దోమలు వాలవు. ఎన్ని నెలలైనా ప్లాస్టిక్ గుడ్డు చెడిపోదు. చైనా గుడ్డు పెద్ద సైజులో ఉంటుంది. సాధారణ గుడ్డు కంటే మెరుపు ఎక్కువ, పెంగు కూడా రఫ్గా ఉంటుంది. చైనా గుడ్డును ఊపగానే సౌండ్ చేస్తుంది. సహజమైన గుడ్డు ఎలాంటి శబ్దాలు చేయదు. చైనా గుడ్డును పగలగొట్టగానే పచ్చసొన తెల్లసొన కలిసిపోతాయి. చైనా గుడ్డు వేపుడు చేసేటప్పుడు పచ్చసొన దానికదే ప్యాన్లో పాకిపోతుంది. ఈ పద్ధతులను ఉపయోగించి చైనా గుడ్డుని గుర్తించండి. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.